యోగానంద ఆరోగ్య సంఘం తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ వివేకానంద పార్కులో యోగానంద ఆరోగ్య సంఘం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకులు స్వాతంత్ర జీ ఆధ్వర్యంలో జరుగుతున్న యోగా శిక్షణ తరగతులు పెద్ద సంఖ్యలో సభ్యులు పాల్గొని పలు యోగా ఆసనాలు సాధన చేశారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యురాలు సుమన మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా యోగానంద ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతినిత్యం గంటన్నర పాటు యోగా సాధన చేసి సభ్యులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. యోగానంద ఆరోగ్య సంఘం వ్యవస్థాపకులు స్వాతంత్ర జీ మాట్లాడుతూ నిత్యం యోగా సాధన చేయటం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యోగానంద ఆరోగ్య సంఘం సభ్యులు, స్థానిక సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ జైన్, అరవింద్ జైన్, వీరన్న, చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. బాతులకి వాటికి ప్రతి రోజు పెడతారు. మా దాంట్లో లక్ష్మి గారు, శ్రీను గారు ఉన్నారు. అప్పుడే 5-6 ఏళ్ల నుంచి వలివైశ్య యజ్ఞం అసలు ఒక్క రోజు కూడా మానకుండా అన్నిటికీ ఫీడింగ్ చేస్తారు. ఇంకొకటి ప్రతి గురువారం మేము ఇక్కడ హోమం చేస్తాం. ప్రతి గురువారం హోమం చేస్తాం. హోమం చేయడం వల్ల జడ చేతన్ మనకు కనిపించే ఏమీ తెలియకుండా మనకి హ్యాపీనెస్ ఇచ్చేవి చాలా ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, ఈ మొక్కలు ఇవన్నీ మనకు తెలియవు. వాటికి కూడా మంచి చేసే హెల్పింగ్ మేము చేస్తున్నాం. ఎన్విరాన్మెంట్ క్లీన్గా ఉండడానికి చేస్తున్నాం. మేము అందరం కలిపి ఇన్ని పనులు చేస్తున్నాం. అందుకుని మీరు కూడా మాతో సభ్యులు అవ్వండి. ఏమి ఫీజు లేదు, అంత ఫ్రీ. ఇది మేము చేసేది మీ యొక్క ఆరోగ్యం బాగుండాలని. అందుకని సమ్మర్ కాదు కదా, అన్ని ఎప్పుడు కుదిరితే అప్పుడు రండి, మాతో కలవండి. మనము ఈ మొత్తం మన నేషన్ అన్నిటికీ ఆరోగ్యమైన వాతావరణము మనలో కూడా ఆరోగ్యమైన వాతావరణాన్ని కల్పించాలి. कितना दिन से इधर आए మైకు యోగా ఇంట్రెస్ట్ అయింది. నేను కూడా ఆయన హిందీలోనే మాట్లాడి కొద్దిగా నాకు వచ్చిరాని హిందీలో ఆయన అలాగా పరిచయం ఏర్పడింది నాకు 2017. ఈనాటికి గురూజీతో అనుబంధం, ఇంతమందితో కలిసి యోగా జరుపుకుంటూ ఈ రోజున ఎందరో మహిళలు వాళ్ళ ఆరోగ్యం కోసం చక్కగా ఈ యోగాలో జాయిన్ అయ్యి వచ్చి గురూజీని కలిసి మేము ఈ రోజుని ఈ యోగాని ప్రతిరోజు క్రమం నడవకుండా డైలీ వర్ష వచ్చిన ఎండగాసిన గురూజీ మాత్రం కరెక్ట్గా 6 గంటలకు స్టార్ట్ చేసి 7:30 వరకు ఇక్కడే ఉంటారు. ఎవరు వచ్చినా ఇది ఫ్రీ. యోగా అంటేనే గురూజీ అందరికీ ఉపయోగం కావాలి, అందరి ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి ఈ కార్యక్రమం నడుపుతున్నారు. ఈ 2 సంవత్సరాలు చక్కగా నియంత్రణలో ఉంటుంది. అలాగే మనస్సు చంచలము. ఈ మనస్సు అనేది అలా 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 పరిపరి విధాలు పోతూ ఉంటుంది. దీనికి అసలైన మందు ఏంటంటే ధ్యానము, అనులోమ విలోమం, ఇవన్నీ చేసి ప్రాణాయామం, ఇవన్నీ నేను చేయిస్తాను. చక్కగా మీరు రండి అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను క్రమం తప్పకుండా గురువుగారిని ఫాలో అవుతూ రోజు చేస్తున్నాము. చక్కని మానసిక వికాసం, శారీరక ఇది కూడా భద్రత, ఇవన్నీ ఆరోగ్యము, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది కేవలం నాకు పూర్వజన్మ సుకృతం, ఈ గురువుగారు పరిచయం అని చెప్పి నేను అంటున్నాను. వారు ఇది పూర్తిగా సేవ, మానవ సేవ, మాధవ సేవ అన్నట్టు అందరినీ ఫ్రీగా ఆయన టైం పెట్టుకుని అందరికీ ప్రేమతో యోగా నేర్పిస్తున్నారు. దాన్ని మేము పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాం. గురువు గారికి జన్మ జన్మలకి మేము కృతజ్ఞులై ఉంటాం. योग के पतंजलि ऋषि ने 8 नियम बताए: यम, नियम, आसन, प्राणायाम, प्रत्याहार, धारणा, ध्यान, समाधि। इन 8 नियमों का अधिकतम पालन करते हुए यज्ञ को यज्ञ के रूप में इसको धारण करना चाहिए और सबको सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु माँ कश्चित् दुर्भाग्यो भवेत्। सबको सुखी रहना चाहिए, सबको स्वस्थ रहना चाहिए, सबको निरोग रहना चाहिए। मैं तो सबसे यही कहूँगा कि सब लोग आके जुड़े, कहीं भी जुड़े, योग करें। फीस दे के करें, नहीं फीस दे के करें, लेकिन करें। घर घर में योग, हर घर में योग करना चाहिए सबको। और मेरा प्रयास है कि जितने भी अधिक से लोग यहाँ आ जाएं और करें, स्वस्थ रहें, सब लोग निरोग रहें। बस ओम।